ప్రస్తావన ఉంటుంది. అవే తిథి వార నక్షత్ర యోగ కరణములు. దీన్ని పంచాంగం అంటాం మనం. ఇప్పుడే మీరు పంచాంగ శ్రవణం విన్నారు కాబట్టి మీరందరూ విని తరించి ఆనందించాలని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాం. ఉత్తరాయణం దక్షిణాయనం అనబడే ద్వయ సంయుతం మనకి ఒక యుగంగా, యుగం అంటే సంవత్సరం అంటాం మనం. ఆ యుగానికి ఆది సంవత్సరాది యుగాది అయ్యింది. వాడుక భాషలో మనం దాన్ని ఉగాదిగా వ్యవహృతం చేస్తాం మనం. అదే ఈ యుగాది శబ్దం కాలక్రమేణా ఉగాదిగా వ్యవహృతమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి తెలుగువారు కూడా తమదిగా భావించే పండుగ ఈ ఉగాది పర్వదినం. ఈ ఉగాది మీ అందరి జీవితాలలో నూతన ఉత్సాహాలు చిగురింపజేయాలని, మీ అందరికీ శుభ సౌఖ్యాలు కలగజేయాలని మనస వాచ ఆకాంక్షిస్తూ ఈనాటి ఉగాది ఉత్సవాలకు స్వాగతం, ఘన స్వాగతం. మనం ఏ కార్యం తలపెట్టినా మొదట ఆ కార్యసిద్ధి కొరకు ప్రార్థించేది విఘ్నేశ్వరుని. కళలకు మన బ్రిడ్జిలాండ్ కాణాచి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తే కాదు. ఎందుకంటే సరస్వతి అనుగ్రహ ప్రాప్తులైన ఎందరో కళాకారులు మన బ్రిడ్జిలాండ్లోనే ఉన్నారు. అది మనందరి అదృష్టం కూడా. మరి ఎప్పట్లాగానే మన బ్రిడ్జిలాండ్ ఆస్థాన విద్వాంసురాలు శ్రీమతి జననీ ప్రకాష్ గారిని ఈ కార్యక్రమంలో ఏ ఆటంకాలు లేకుండా సాగాలని ఆ విఘ్న వినాయకుడైన వినాయకుని స్తోత్రంతో నేటి కార్యక్రమం ప్రారంభిద్దామా? మరి ప్లీజ్ వెల్కమ్ జననీ ప్రకాష్.